హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియో ముందుకు వచ్చేసింది. ఏంటంటే రాగి జావా అందరికి ఎంతో ఇష్టమైంది. అది ఎలా చేయాలో ఏందో పూర్తిగా ఉంది నా వీడియోలు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌడ్ లాస్. ఇవాళ రాగి జావా గురించి తెలుసుకున్నాను. అది మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మీరు ట్రై చేయండి. ఒక గిన్నె పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ సరిపోతాయి. మీరు మనుషులను బట్టి ఎవరి మనుషులు ఎక్కువ ఉంటే పెద్ద గ్లాస్ పోసుకొని, మేము మనుషులు తక్కువ మందే కాబట్టి మేము చిన్న గ్లాస్ సరిపోయింది. మాకు ఇంకేం అవసరం లేదు. చెంచా రాగి పిండి కలుపుకొని ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. అది పలచగా కలుపుకున్నాక పోసుకున్నాక బాగా తిప్పుతూనే ఉండాలి. పోసాక కూడా తిప్పుతూనే ఉండింది, అడుగంటకుండా ఉండాలి. ఉండలు లేకుండా పోసుకోవాలి. ఉండలు వచ్చేస్తే మనకి బాగోదు టేస్ట్ అనేది. ఉండలు ఉంటే మనం తాగలేము కూడా. చిక్కగా ఉంటుంది, పలచగా ఉన్నప్పుడే రాగి జావ అనేది బాగుంటుంది. మనం తాగటానికైనా కానీ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బుడగలు వచ్చేస్తున్నాయి కదా. చూడండి, గ్లాస్ పాలు, నేను గ్లాస్ పాలు చూపిస్తున్నాను. మీకు చూపించిన దాన్ని బట్టి పోస్తున్నాను. ఇంకెవరైనా మనుషులు ఎవరైనా ఉంటే పెద్ద గ్లాస్ పోసుకోవచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది. కొంతమంది మజ్జిగ కూడా తాగుతారు, ఎందుకంటే బాగా కంట్రోల్ చేస్తుంది వేడి అనేది. ఇది బాగా ఉపయోగపడుతుంది రాగి జావ అనేది వేడి కంట్రోల్ చేయడానికి. మనకి ఇప్పుడు లేడీస్ వాళ్ళకి పీసీఓడి సమస్యలు కానీ, బ్లడ్ క్లాటింగ్ కానీ అన్ని సమస్యలు ఉంటాయి కదా, దానికి బాగా ఉపయోగపడిద్ది రాగి జావ అనేది. బాగా కంట్రోల్ చేసేసిద్ది. ఏ సమస్యలు ఉన్నా కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ, మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ, ఏ నొప్పులు ఉన్నా కానీ, ఆరోగ్య సమస్యలు ఏ ఉన్నా కానీ బాగా తగ్గుతుంది. నేను బెల్లం చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. ఒక గడ్డ అంటే మనుషులు ఎక్కువ ఉంటే ఒక గడ్డ, కానీ తక్కువ మంది ఉండరు, హాఫ్ సరిపోయింది. దాంట్లో హాఫ్ సరిపోయింది నాకైతే. మరి ఎక్కువ తీపి కూడా సరిపోద్ది, దీనికి సరిపోయింది. హాఫ్ చాలు. ఇంకా మీ ఎక్కువ కావాలనుకుని వేసుకోవచ్చు, టేస్ట్ వాళ్ళే. నేను చూపిస్తున్నాను కదా ఎలా తిప్పుతున్నానో. బెల్లం వేసినా కానీ తిప్పుతూనే ఉండాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే నా వీడియోని మీరు షేర్ చేయండి. చూడండి, నేను గ్లాసులో పోసి కూడా చూపిస్తున్నాను. పలచగా ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఎంత పలచగా ఉందో. అలా పలచగా ఉంటే మన టేస్ట్ బాగుంటుంది. నేను చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని చూడండి ఫ్రెండ్స్. అన్నీ నేను చూస్తున్నాను, నేను సబ్స్క్రైబర్ పెరగట్లేదు. నచ్చితే చూడండి, మీరు ట్రై చేసుకోండి. అది నా ఆల్ నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్ బటన్ ప్రెస్ చేయండి. ఏ నోటిఫికేషన్ మీకే వస్తుంది. బై ఫ్రెండ్స్.